నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు. కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు. యాదాద్రి భువనగిరి మండలం బొల్లేపల్లి రైతు వేదికలో దశాబ్ది ఉత్సవాలు. అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బుల్లారంలో హాట్డెక్స్ రబ్బర్ పరిశ్రమ కార్మికుల నిరసన దీక్ష. ఈఎస్ఐపిఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని వరప్రసాద్ రెడ్డి డిమాండ్. ప్రతి నియోజకవర్గంలో గట్టి అభ్యర్థులను నిలుపుతామన్న శ్రీకాకుళం టీడీపీ పార్టీ. చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు 51వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించి మంత్రి హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయుధారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఇవాళ బర్త్డే కార్యక్రమాల్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. గజ్వేల్ మండల పార్టీ ఆధ్వర్యంలో నల్లవాగు హనుమాన్ దేవాలయం వద్ద పూజలు నిర్వహించి అదేవిధంగా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా గౌరవ మంత్రి హరీష్ రావు గారు కేసీఆర్ గారి అడుగుజాడల్లో అటు ఉద్యమంలోనైనా ఇవాళ తెలంగాణలో అభివృద్ధి పథంలో నడపడంలోనైనా కేసీఆర్ గారి కుడుభుజంగా కేసీఆర్ గారి ప్రతి ఆలోచనని ఆచరణాత్మకమైన ధోరణిలో అమలు చేస్తూ ఇవాళ తెలంగాణను దేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకుపోవడంలో అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్రను నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా హరీష్ రావు గారు గొప్ప మానవతావాది. ఏ చిన్న కార్యకర్తకు ఆపద కలిగినా తన ముందుండేటువంటి వ్యక్తి. ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త బాగోగుల్ని చూసేటువంటి వ్యక్తి కనుక ఇవాళ ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మరింత పురోగమించడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. భగవంతుడు ఆయనకు మరింత శక్తినివ్వాలని, మరింత నిండైనటువంటి ఆయుర ఆరోగ్యంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోయేటువంటి రీతిలో ఆయనకు శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కార్యకర్తలందరి సంక్షేమం చూసే విధంగా పేద ప్రజల సేవలో మరింత కాలం హరీష్ రావు గారు కొనసాగే విధంగా అటు దేవతలు కానీ ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ నిండైనటువంటి ఆశీర్వచనాలను అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. యాదాద్రి భువనగిరి మండలం బొల్లేపల్లి రైతు వేదికలో దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారు. 2 నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకుండా సంబరాలు ఎందుకని ప్రశ్నించారు. రైతు సమస్యలపై రాష్ట్ర ఆయిల్ పేడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డిని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలు రైతు వేదికలోని కుర్చీలను విసిరేసుకున్నారు.
కార్మికుల హక్కులు కాలరాయాలని చూస్తే సహించేది లేదని టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర నాయకుడు వరప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బుల్లారంలోని హార్డెక్స్ రబ్బర్ పరిశ్రమ గేటు ముందు 14 రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు. అంతకుముందు పరిశ్రమ గేటు నుంచి హార్డెక్స్ రబ్బర్ గోడౌన్ వరకు పాదయాత్ర చేసిన వరప్రసాద్ రెడ్డి కార్మికులకు దీక్షా శిబిరం ఖర్చులకు గాను ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. పరిశ్రమ యాజమాన్యం మొండి వైఖరి వీరి కార్మికులకు ఇవ్వవలసిన కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కార్మికులకు చెల్లించాల్సిన ఈఎస్ఐ-పీఎఫ్ బకాయిలు 3 కోట్లు తక్షణమే చెల్లించాలని వరప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల్ని ఓటీ పని చేయించుకుంటది. చట్ట ప్రకారం ఓటీ డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు కాదా కనీసం సింగిల్ కూడా ఇవ్వకుండా వీళ్ళ దగ్గర దోపిడీ చేయడం జరుగుతుంది. పిఎఫ్ కూడా చట్ట ప్రకారం కట్టకుండా కేవలం పిఎఫ్ లోనే 3 కోట్ల రూపాయల దాకా వీళ్ళ పైసలు దోసుకోవడం జరిగింది. అలాగే ఈఎస్ఐ కట్టకుండా ఈఎస్ఐ డిపార్ట్మెంట్ మోసం చేయడం, పిఎఫ్ కట్టకుండా పిఎఫ్ ని మోసం చేయడం, కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్ టైం వేజెస్ ఇవ్వకుండా మోసం చేయడం, కనీసం వేతనాలు కూడా ఇవ్వకుండా కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా కూడా వాళ్ళని ఏదైతే ఉందో వాళ్ళకి అన్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి లాకౌట్ ఎత్తేసి కార్మికులందరికీ కనీస వేతనాలు ఇప్పించి చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సిన హక్కులను ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని అలాగే లేబర్ డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ అవ్వమని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. గౌరవ సభ కష్టాలు పోయి గొప్ప గౌరవ సభ రావాలంటే తెలుగుదేశం పార్టీ భారీ గెలుపుతోనే సాధ్యమని, అది నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా కావడంతోనే నెరవేరుతోందని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. గౌరవ సభలోకి తెలుగుదేశం పార్టీని పంపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, అయితే అందుకే ప్రతి నియోజకవర్గంలో గట్టి అభ్యర్థులు నిలుపుతానని చంద్రబాబు స్పష్టంగా చెప్పడం తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతూ అఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుత వైసీపీ పాలన ఎంత ఘోరంగా ఉందో ఈ 4 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఈ పరిపాలన ప్రజలకి ఏమాత్రం బాగుండలేదు, ప్రజా సంక్షేమం కానీ ప్రజా అభివృద్ధి కానీ పట్టించుకోవట్లేదు. అట్లాగే ప్రతిపక్ష పార్టీ ఈ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలను ప్రశ్నిస్తుందని కక్షతో వేధింపులతో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకులపై ఘోరంగా అవమానిస్తూ మాట్లాడడంతో మళ్ళీ నేను ఈ శాసనసభకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గౌరవంగా వస్తాను, అప్పుడే గౌరవ సభ ఏర్పాటు చేస్తాను, ఈ గౌరవ సభ పోవాలి అని ఆ రోజు మా అధినేత రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు మారాయి, ప్రజలు కూడా తమ మార్పు కోరుకుంటున్నారు మళ్ళీ. ఎందుకంటే అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ప్రజా శ్రేయస్సు కావాలి. ఆ విధంగానే ప్రజలు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో నిన్న జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాల పరిశీలకులతో మాట్లాడుతూ మళ్ళీ నేను గౌరవ సభకు రావాలంటే మనం ఎంపిక చేసే అభ్యర్థులు బలవంతులై ఉండాలి, గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఉండాలి, తప్పకుండా గెలిచే అభ్యర్థులై ఉండాలని మాట్లాడడానికి తాము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మా అధినాయక నిర్ణయమే మాకు అంతిమ నిర్ణయం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, భవిష్యత్ తరాల బాగు కోసం, తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసమే తీసుకుంటారు. అందుకు చంద్రబాబు నాయుడు గారు రేపు అభ్యర్థుల ఎంపికలో తీసుకునే నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉండి ఎవరిని అభ్యర్థిగా నిలిపినా వారి గెలుపుకి నిరంతరం శ్రమిస్తాం, పాటుపడతాం, తప్పకుండా గెలిపించే ఆయనకు కానుకగా ఇస్తాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ
బలోపేతం బాగా అయింది. రాష్ట్ర ప్రజలు మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి కావాలి అని కోరుకుంటున్నారు. దానివలన పార్టీలో కూడా చాలామంది ఆశావాహులు టికెట్ ఆశించవచ్చు. ఎందుకంటే పార్టీకి బాగా బలం పెరిగింది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే ఒక దృఢమైన నమ్మకం, విశ్వాసం వచ్చింది కాబట్టి అది మన మహానాడు భారీ సక్సెస్తో అట్లాగే మేనిఫెస్టోతో పూర్తి స్థాయిలో నిరూపణ అయింది. అందువలన ఆశావాహులు భారీగా పెరగడంతో మేమేం తప్పుపట్టం, ఎవరైనా టికెట్ ఆశించవచ్చు. అయితే అంతిమంగా చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇస్తే వారి గెలుపు కోసమే మేము పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లా కదిరి రైల్వే గేట్ దగ్గర రైలు ప్రమాదం. లోకో పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. నాగర్కోయిల్ ముంబై రైలు వచ్చే సమయంలో కూటగుల దగ్గర గేట్ వద్ద మెయిన్ గేట్ వేయలేదు. వాహనాలు గేటు దాటుతుండగా గమనించిన లోకో పైలట్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో రైలు గేట్ దాకా రాకముందే ఆగిపోయింది. ఒక్కసారిగా వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే మరో ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. గేట్ మ్యాన్ నిర్లక్ష్యంపై అధికారులు విచారణ చేయగా చివరకు హాస్పిటల్లో కనిపించాడు. తనకు యాక్సిడెంట్ అయ్యిందంటూ బుకాయించాడు. లోకో పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు అధికారులు. గేట్ అయిలా పనుకుండా వేసారు. రైలు ఉంది ఆడ. ఫోన్ చేస్తున్నా వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ ఎత్తలే ఇంకోసారి ఓటేయండి. బాగా ఆలోచించండి. బాగా ఇంకా జగన్ సంబంధం లేదు. నేను సెంట్రల్ ఇది నీకు తెలియగా మాట్లాడతావు, తెలియగా మాట్లాడతావు. అండా ఇక్కడ గేట్లు కూడా వేయలేదు. చూస్తే ఎవరు రెస్పాన్స్ ఏం లేదు. ఇక్కడ చూడండి, గేట్లు కూడా వేయలేదు. ఇక్కడ ట్రైన్ వచ్చి 10 నిమిషాలు అయింది, కానీ ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఎవరికి ఇక్కడ సంబంధము మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరు గేట్లు కూడా లేదు. ట్రైన్ అయితే ఆగే ఉంది ఇక్కడ. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీవారి పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల భక్తుల రాకతో కలకలలాడింది. స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి దాదాపు 15,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఇక్కడ వెయిట్ చేయకూడదు. కాకినాడ నగరపాలక సంస్థకు సంబంధించి 14 నుండి 26 డివిజన్లకు సంబంధించిన గృహ లబ్ధిదారులకు చొల్లంగి పటవల ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి అక్కడ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కాకినాడ అదనపు కమిషనర్ సిఎస్ నాగ నరసింహారావు తెలియజేశారు. పటవల చొల్లంగి లేఅవుట్లలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఈ లేఅవుట్లలో లెవెలింగ్, రోడ్ల నిర్మాణం మొదలైన పనులు చేపట్టామని, రోవర్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్టోన్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేశారు. సాయంకాలం ఇంకో 4 hours చేస్తారు కదా. కర్ర కొట్టడానికి దీనికి తాడు పట్టుకు రావడానికి దీనికి వర్కర్స్ కావాలంటే ఎవరు రావాలి, ఎవరు పెడతారు వర్కర్స్? కావాల్సిన స్టాఫ్ చేస్తాం, మీరు దాన్ని బట్టి స్టాఫ్ చేస్తాం. చెప్పినట్టు సైడ్ ఇలాగా అంటే ఈ ప్లాట్ ఇది అన్నట్టు యాడ మార్క్ పెట్టండి కదా, నెంబర్ వేసి కింద యాడ మార్క్ పెట్టండి. బాబు అయిపోతాయి సార్. ఈరోజు సాయంత్రం స్టార్ట్ చేయాలా? ఫోటో పడేసి ఇది కూడా కొన్ని వేసాం సార్. ఈ 1 week పడుతుంది. తర్వాత రోడ్స్ అయిపోయినట్టు రోడ్స్ వేసేచ్చా? అయిపోయిన 2 ఎకరాలు అయిపోయిందండి. ఎలాగా చెమనించే కదా మీరు వేసుకొచ్చేది. అన్నమయ్య జిల్లా పీలేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతం పీలేరు సమీపంలోని ఎంజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిని కర్నూలుకు చెందిన ప్రతాపరెడ్డి, శివమ్మ, విమలగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులను సమీపంలోని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విశాఖ విమ్స్ మరో మైలురాయిని చేరుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించి రాష్ట్రంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా రికార్డు నమోదు చేసింది. సాధారణంగా బ్రెయిన్ డెడ్ కేసులకు సంబంధించి కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అవయవాలు సేకరిస్తుంటారు. మొదటిసారి విమ్స్లో బ్రెయిన్ డెడ్ మహిళ నుంచి అవయవాలు సేకరించి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి చంద్రకళ గత నెల 31న తీవ్ర తలనొప్పితో అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వైద్యం నిమిత్తం ఆమెను విమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. న్యూరో సర్జరీ వైద్యుల ఆధ్వర్యంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి తలలో తీవ్ర రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు. నివారణకు వైద్య బృందం తీవ్రంగా శ్రమించినప్పటికీ నియంత్రణలోకి రాకపోగా శరీరంలో ఒక్కొక్క అవయవం పనిచేయడం మానేశాయి. దీంతో వైద్యులు చంద్రకళను బ్రెయిన్ డెడ్గా ధృవీకరించారు. ఈ విషయం తెలుసుకున్న విమ్స్ డైరెక్టర్ జీవన్దాద్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించారు. కుటుంబ సభ్యుల పూర్తి అనుమతితో ఆమె నుంచి 2 కిడ్నీలు 2 కళ్లను సేకరించారు. 2 కిడ్నీలను విశాఖ నగరంలోని అపోలో కేర్ ఆసుపత్రులకు, 2 కళ్లను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి కేటాయించారు. జీవన్ దాద్ ప్రోటోకాల్ ప్రకారం ఆ అవయవాలను అవసరమైన రోగులకు అందిస్తారు. చంద్రకళ మృతదేహానికి విమ్స్ ఆసుపత్రి సిబ్బంది ఘన వీడుకోలు పలికారు. ఆమె భౌతిక కాయం వద్ద సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనం చేశారు. అనంతరం డైరెక్టర్ డాక్టర్ రాంబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు అవయవదానం చేసినందుకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2900 మంది రోగులు అవయవాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైనా అవయవాలు దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. మూఢనమ్మకాలు వీడాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు డాక్టర్ కె రాంబాబు. నేను డైరెక్టర్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం. ఈరోజు ముఖ్యంగా మనము మన రాష్ట్రము విడిపోయిన తర్వాత మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లోపల మనము ఒక రాష్ట్రాన్ని ఒక ప్రదేశాన్ని కేంద్రీకరించి మనము అభివృద్ధి చేశాము. తర్వాత ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగా విమ్స్లో మనము మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటల్ల యందు అవయవ దాన మార్పిడి అనగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి చేయడం జరిగింది. ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషను మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటల్ యందు విమ్స్లో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ అవయవం ద్వారా మనము ఈ డోనర్ ద్వారా స్వీకరించినటువంటి అవయవాలను అపోలో హాస్పిటల్కి 1 కిడ్నీని, తర్వాత కేర్ హాస్పిటల్ వారికి ఇంకొక కిడ్నీని, మరియు 2 కళ్ళను అనగా కార్నియాలను 2 వ్యక్తులకు, మొత్తము 4 వ్యక్తులకు వీటిని అందించడం జరిగింది. వీరు పేషెంట్ పి చంద్రకళ శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది. వీరు బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయిపోవడం వల్ల బ్రెయిన్ డెడ్ అని డాక్టర్స్ డిక్లేర్ చేసిన తర్వాత వారి యొక్క కన్సెంట్ తీసుకొని ఈ అవయవాల మార్పిడి చట్టబద్ధంగా జీవన్ దాన్ సంస్థ ద్వారా మనము ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో వారికి ఇవ్వడం జరిగింది. మీరు ఈరోజు చూశారు, ఒక అవయవ దానం చేసిన వాళ్ళని మనము ఒక హీరోగా, అంటే ఒక బార్డర్లో ఉన్నటువంటి సైనికులు వీర మరణం చెందినప్పుడు ఎటువంటి గౌరవం ఇస్తామో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము అవయవ దాన మార్పిడి చేసిన వాళ్ళని కూడా అదేవిధంగా గౌరవిస్తాము. అది మీరు చూశారు. అంతేకాకుండా వారికి ప్రశంసా పత్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరియు వారు ఎప్పుడైతే ఏదైనా ఫంక్షన్స్ లోపల మనము అవయవదాన వారోత్సవాలు జరిగినప్పుడు పెద్దల ద్వారా కానివ్వండి, లేదా చీఫ్ మినిస్టర్ ద్వారా కానివ్వండి, హెల్త్ మినిస్టర్ ద్వారా కానివ్వండి,
వారి యొక్క బంధువులను ప్రశంసాపత్రంతో పాటు సత్కరించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ముఖ్యంగా జీవన్దాన్లో 2900 పైచీలకు వరకు అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. దీనిలో 1900 పైచీలకు కిడ్నీల కోసమే ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. 800 పై వరకు లివర్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. మిగతా నంబర్స్ హార్ట్ లంగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు చూసుంటారు, ఒక అవయవదాన మార్పిడి చేయాలనంటే ముందు ప్రజల్లో అవగాహన కలగాలి. వారు ఎప్పుడైతే వారి యొక్క బంధువులను కోల్పోయినా ఆ టెన్షన్లో ఉన్నప్పుడు, అవయవదాన మార్పిడి మీద అవగాహన లేనప్పుడు ఆ విషయాన్ని మనము చెప్పినప్పుడు వారు సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ముందే మనకి అవగాహన ఉంటే వారు ఒక్క మనిషి ద్వారా మనం కనీసము 8 మంది ప్రాణాలను కాపాడగలము. అనగా 2 కిడ్నీలు, 2 ఊపిరితిత్తులు, 1 గుండె, 1 లివరు మరియు 2 కళ్ళు, అనగా కనీసం 8 మందిని బతికించగలము. అంతేకాకుండా మనము ఇంకా ప్యాంక్రియాస్ కానివ్వండి, ఇంటెస్టైన్ కానివ్వండి, టెండాన్స్, వెయిన్స్, ఈవెన్ స్కిన్ కూడా ఎక్కువ బర్న్స్ లోపల 70% 80% అయిన వాళ్ళకి స్కిన్ బ్యాంక్స్ ద్వారా కూడా ఇలా డోనర్స్ ఇచ్చినటువంటి దీని ద్వారా మనం బ్రతికించగలం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు. కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు. యాదాద్రి భువనగిరి మండలం బొల్లేపల్లి రైతు వేదికలో దశాబ్ది ఉత్సవాలు. అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బుల్లారంలో హాట్ డెక్స్ రబ్బర్ పరిశ్రమ కార్మికుల నిరసన దీక్ష. ఈఎస్ఐపిఎఫ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని వరప్రసాద్ రెడ్డి డిమాండ్. ప్రతి నియోజకవర్గంలో గట్టి అభ్యర్థులను నిలుపుతామన్న శ్రీకాకుళం టీడీపీ పార్టీ. చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.